గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వంటింట్లో ఉండే పదార్థాలతోటి చిన్న చిట్కా ఒకటి చెప్తాను. ఒక 100 గ్రాములు వాము, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు సోంపు 3 సమపాళల్లో తీసుకొని స్టవ్ మీద లైట్గా సిమ్లో పెట్టుకొని వేడి పెడితే చాలండి. పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేడి పెడితే సరిపోతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఒక స్పూను తిన్నామంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది తొందరగా రిలీఫ్ ఇస్తుంది. స్టమక్ పెయిన్ కానీ, ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు, అటువంటప్పుడు మనకి ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే కదా ఇలా వచ్చేది. ఒక స్పూన్ కనుక మనం తిన్నామంటే తొందరగా రిలాక్స్ వస్తుంది. ఇట్లా మనం స్పూన్ తినలేనప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని అలా అయినా తీసుకోవచ్చు. మనం ఎలా తీసుకున్నా కానీ మనకి తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.